హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ చేతన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈరోజు లాగ్ ఏంటంటే డైలీ రొటీన్గా ఏమైతే చేస్తాం, అలాగే పల్లెటూరులో ఏం చేస్తారు ప్రతి ఇంట్లో, మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నాం లాగ్ అయితే తీసాం. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చేయండి. ఇది ఏం కూర అంటే మనకు మామిడికాయ సీజన్ వస్తుంది కదా. మామిడికాయ సీజన్ వచ్చినప్పుడైతే మామిడికాయ ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడైతే ఇవి కోసి ఆరబెడతారు. ఇటువంటి అన్సీజన్ అప్పుడు ఇవైతే కూర అయితే వండుకుంటారు. మీ సైడ్ కూడా ఉంటాయి ఇవి. మా సైడ్ అయితే ఉంటాయి ఇవి. 1 year అయితే ఉంటాయి. కూర పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ పోపిట్స్ వేసాక 5 minutes అయ్యాక కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం పసుపు వేసి అవి కొంచెం ఉడికాక కొంచెం పంచదార అయితే వేసుకోవడమే, అంతే. బాగుంటుంది కూర అయితే. వాటర్ చూసారు ఎంత చిన్నదారి వస్తుందో, రోజు తప్పించి రోజు వస్తాయి ఇవి కూడా. వాటర్ వచ్చినప్పుడే మా అమ్మ అయితే వాటర్ అయితే పడుతుంది. చిన్నోడైతే పనంతా అయినంత వరకు పడుకుంటాడు. బాగా 8-8:30 వరకు అయితే పడుకుంటాడు. 7 దాటిపోయింది ఇప్పుడే. ఇంకెక్కడ కూర అయితే ఉడికిపోతుంది. ఎండ అయితే జిగ్గును కొడుతుంది. ఈరోజు తుఫాన్ అన్నారు, ఎండ అయితే కొడుతుంది బాగా. ఎండ చూసారా ఎంత దారుణంగా ఉంది. గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వేగంగా వంట అవుతుంది. ఇంకా అటు నుంచి పట్టేసి తెచ్చిన వాటర్ అయితే ఇక్కడ పెడుతుంది చూడండి. అదిగో చూసారా, అక్కడ బయట డ్రమ్ ఉంది అక్కడ. ఇవైతే 2 days రోజు తప్పించి రోజు ఇస్తారు వాటర్. ఇవన్నీ అయితే ఉదయమే ఉతికారు. ఇదైతే నాటు గోంగూర. వైజాగ్ పంపించడానికి అయితే ఏరుతున్నాం. వైజాగ్ అయితే ఒక 3-5 పంపిస్తున్నాం. ఇదైతే అక్కడ దొరకదు కదా ఇంత మంచిది టౌన్కి. మేమైతే ఇదైతే చిన్న మొక్క, ఇంత మొక్క వేసాం. ఇదైతే ఇంత పెద్ద అయిపోయింది. నిన్న మేము కూడా ఏరాము, సరిపోదనేసి ఈరోజు మా అమ్మ అయితే ఏరుతుంది. ఈరోజు అయితే వైజాగ్ పంపిస్తాం. చూడు మొత్తం ముదిరిపోయింది గోంగూర అయితే బాగా. ఇవన్నీ ఏరేస్తామా, ఒక్కసారి వర్షం పడిందంటే ఇదంతా ఆకొచ్చిద్ది. మొత్తం ఆకొచ్చేది. ఇది ఏరా ఇంతకు ముందు కూడా మేము. నిన్న ఏరుదాం అని చెప్పాను. అప్పటికి దానికి ఏరుదామని చెప్తే కొంచెమే ఏరింది. ఏమనంటే గుచ్చేస్తాను ఇదే అదే అనేది. నాటు గోంగూర కాబట్టి ఇవి గుచ్చితే ముదిరిపోయింది కదా, అందుకే ఇంకా గుచ్చితే. అందుకే ఈరోజైతే ఇంక మా అమ్మ నేనైతే ఏరుతున్నాం. ఈ చెట్టు మధ్య నుంచి సూర్యుడు చూసారా, చెట్టు మధ్య నుంచి వచ్చి పడుతుంది. అమ్మ స్పీడ్గా ఏరుతుంది. మా అమ్మకి పనికి అయితే టైం అయిపోతుంది, అందుకే ఇంత స్పీడ్గా అయితే ఏరుతుంది. మందార చెట్టు చూసారా మొత్తం వీడిపోయి. ఆ జామ చెట్టు అయితే నేను వేసింది, ఇప్పుడు పోస్తున్నాయి, చిన్న ఉన్నాయి. ఇక్కడ పునః వేసారు, నడ్డం అయితే అవ్వకుంటుంది. నేను కానీ అయితే ఇంకో ఆకు లేకుండా చెట్లు కలిసేది.
అందుకే ఇప్పుడు చేసావు కదా. మా అమ్మ ఒక్కదే ఇంత గోంగూర ఏరింది, మేము ఇంతకన్నా తక్కువ ఏరాము ఇద్దరమే. రామ ఎప్పుడు గోంగూర ఏరిని చేయి నూసేస్తుంది అనుకునే ఉంటుంది. ఇంక ఈ గోంగూర అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తాం ఇప్పుడు. ఆ గోంగూర ఈ గోంగూర ఇప్పుడు వైజాగ్ అయితే పంపిస్తున్నాం మా పిన్నికి. మా పిన్ని అయితే మా వీడియోస్ చూస్తుంది. హాయ్ పిన్ని, గోంగూర నీకోసమే పంపిస్తాను. పిన్ని గోంగూర నీకే, చూడ కష్టపడి ఏరాము. రామా ఇగోండి, మా పిన్ని అయితే నా వీడియోస్ చూస్తుంది. ఎవరు చూసినా చూడకపోయినా మా పిన్ని ఒకటే కన్ఫర్మ్ చూస్తుంది, ప్రతి వీడియో చూస్తుంది. అందుకే ఇంత కష్టపడి అయితే గోంగూర అయితే ఏరాం. ఇంకొక పిన్నే కాదు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కోసం ఈ గోంగూర అయితే. చూడు పిన్ని నీకోసం ఎంత కష్టపడ్డావు. ఈ వీడియో చూసి నవ్వుకుంటుంది మా పిన్ని అయితే. ఇంకొక మా సిస్టర్ అయితే ప్రెగ్నెంట్, ఆమెకు కూడా కొంచెం ఇమ్మని అయితే చెప్పాం. మాకైతే ఇంకో చిన్న బాబు పుడతాడు, ఆ బాబు కోసం అయితే ఈ గోంగూర. అది అయితే నా వీడియోస్ చూడదు, కానీ నేనైతే దానికోసం చెప్తున్నాను. ఇంకా అంటే ఆ సిస్టర్ దగ్గర ఫోన్ పోయిందంట, ఉంటే చూద్దునేమో. ఇంక దానికోసం కూడా ఇంకొక 2 months పోతే చిన్న బాబు అయితే వస్తాడు. ఆ బాబు కోసం కూడా ఇది. ఇంకా అందరూ ఎంజాయ్ చేయండి. మేము ఇంత కష్టపడి గోంగూర అయితే ఏరో ఇక్కడ. భవాని నువ్వు కూడా గోంగూర పచ్చడి బాగా తిను. ఆసిని నువ్వు కూడా గోంగూర పచ్చడి తిను. భవాని, ఆసిని, రాజు, విజయ్ పిన్ని, ఇంకా మా పిన్ని అందరి కోసం అయితే ఈ గోంగూర అయితే పంపిస్తున్నాం. ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ మా సూర్యుడక్క, ఇప్పుడు మా సూర్యుడక్కి నాకైతే గొడవ అయింది. మా సూర్యుడక్క కోసం కూడా ఈ గోంగూర అయితే పంపిస్తున్నాం అందరికి. అందరూ పంచుకోండి, ఇదే ఉంది. ఇంకొంచెం ముందు టైం అయిపోతుంది ఏరడానికి. మీ అందరూ ఈ గోంగూర అయితే పంచుకోండి. బాయ్ బాయ్ అందరికి. చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్న దారిని కూడా ఒగ్గుకుంటున్నారు. చూసారా ఎంత చిన్నది వస్తుంది. ఆ చిన్నది కూడా ఇంకా అక్కడ ఉన్నాయి, చిన్న వాటర్ కోసం కూడా. మా అమ్మ అయితే పనికైతే రెడీ అయిపోయింది. పనికైతే రెడీ అయిపోయింది. ఇంక మా బండి అక్కడ ఉంది. మా బండి పక్కన ఇంకా మా స్కూటీ ఒకటి ఉంది. అమ్మా బాయ్, అమ్మా బాయ్. అయితే ఇప్పుడైతే 8:30 అయ్యింది. ఇప్పుడు అయింది మా చిన్నోడు నిద్ర. చిన్న కదా చిన్న. గుడ్ మార్నింగ్ చిన్న, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చిన్న. మా చిన్నోడు అయితే ఎప్పుడు నవ్వుకునే ఉంటాడు, ఎక్కువగా యాడ్. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే ఎప్పుడు ఏడుచుకునే ఉంటాడు, కానీ మా చిన్న అబ్బాయి అయితే ఎప్పుడు నవ్వుకునే ఉంటాడు. చూసారా, ఇదైతే ఎక్కువగా గొడవ కూడా ఎక్కువ చేయడు. మాకు ఏ పని చేసినా ఇంకా ఈడు గొడవ చేయడు. ఇంకొండి ఇంక మా చేతన అయితే ఇంక ఉన్నదే కదా, ఎప్పుడు ఏడుచుకుని ఉంటాడు. చిన్న అన్నయ్య ఎప్పుడు ఏడుచుకుని ఉంటాడు కదా, నువ్వు ఏడవు కదా, ఏడకమ్మా, నువ్వు గుడ్ బాయ్ కదమ్మా, గుడ్ బాయ్ చిన్న, గుడ్ బాయ్, గుడ్ బాయ్ చిన్న, నువ్వు గుడ్ బాయ్ చిన్న. నీకు స్నానం చేసిద్దామా, స్నానం చేసుకుంటావా, నువ్వు కూడా హాయ్ చెప్తానువా, హాయ్ చెప్తానువా. పొట్టాడు పొట్టి బాయ్ చెప్పు చిన్న, బాయ్ చెప్పు, స్నానం చేసుకుందాం, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అని నువ్వు కూడా. ఉదయం వండిన మామిడికాయ కూర నేను తినకూడదంట, ఎందుకంటే బాబు చిన్నోడు కదా, అందుకే నేనైతే ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను. మరి అమ్మ కూడా తిందంట, దానికి నచ్చదంట, దానికి నాకని ఎగ్ ఫ్రై.
మంచి వాసన వస్తుంది. చేస్తాను, టైం అయితే అయిపోతుంది 2, ఇంక తినేయడం అన్నం. చూడండి చేతనైతే ఎప్పుడు సాప్ అని ముక్కు కారుతుంది చేతనకి, అయినా సిగ్గుండకుండా ఇగోండి ఎప్పుడు ఇవే తింటాడు. రమ అయితే ఇప్పుడే రాజం నుంచి వచ్చింది, ఇంకా వినాయక చవితికి అన్నీ కొనుక్కొని ఇంక ఇప్పుడైతే అన్నం తింటాం. ఇంక ఇక్కడ చిన్నడైతే ఆడుకుంటున్నాడు. ఆడుకోవచ్చురా నువ్వు, నేను అన్నం తింటాను, ఆడుకో సరేనా సరేనా. చిన్నడైతే ఆడుకుంటున్నాడు. ఇంక ఈరోజు అయితే బాగా వర్షం పడింది కదా, అందుకే ఇంక నైట్ అయితే ఇంకా ఏం వండుకోకుండా ఉప్మా చట్నీ అయితే చేసుకున్నాం. అయిపోయింది, అందరూ వేసుకుంటారు. ఇదిగోండి ఇంకా నైట్ టిఫిన్ అయితే ఉప్మా. ఇంక ఇప్పుడుతో వీడియో ముగించేద్దాం అనుకుంటున్నాను.